రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు. ఎవరు వారు? సమాధానం చంద్రుడు. ఉన్న చోటే ఉంటుంది, వేలాపాలా చెబుతుంది. ఏమిటది? సమాధానం గోడ గడియారం. అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తలేక 10 మంది చనిపోయారు. ఏమిటా పండు? సమాధానం పిడుగు. ఆడవారికి పుట్టినింట ఒకటి, మెట్టినింట ఒకటి. ఏమిటది? సమాధానం ఇంటి పేరు. చక్కని రాజుకు ఒళ్ళంతా ముత్యాలు. ఏమిటది? సమాధానం మొక్కజొన్న. చక్కని రాజుకు ఒళ్ళంతా బొచ్చు. ఏమిటది? సమాధానం పొలంగట్టు. అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. ఏమిటది? సమాధానం ఈతగెల. 4 కాళ్ళున్నాయి కానీ జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలు ఉన్నాయి కానీ వలను కాను. మరి ఎవరిని నేను? సమాధానం మంచం. అడవిలో అక్కమ్మ ఆసుబోసింది. ఏమిటది? సమాధానం సాలీడు. తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెత్తుతూ 12 మైళ్ళు వెళ్తాడు. ఎవరు వారు? సమాధానం గడియారంలోని ముల్లులు. ఎర్రని ముక్కు, తెల్లని ఒళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది. ఏమిటది? సమాధానం కొవ్వొత్తి. టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి. ఏమిటది? సమాధానం గడియారం. ఊపితే ఊగుతాయి కానీ పీకితే రావు. ఏమిటవి? సమాధానం చేతివేళ్ళు. అడ్డగోడ మీద బుడ్డ చెంబు, తోసిన ఇటుపక్క పడదు అటుపక్క పడదు. ఏమిటది? సమాధానం ఆబోతు మూపురం. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తోవలో పోయేవారి కొంగు పట్టుకు లాగేది. ఏమిటది? సమాధానం ముళ్ళ మొక్క. వాన లేకపోయినా ఎండ లేకపోయినా పైరు పచ్చంగా ఉంటుంది, ఆకు లేకపోయినా సున్నం లేకపోయినా నోరు ఎర్రగా ఉంటుంది. ఏమిటది? సమాధానం రామచిలుక. పూజకు పనికిరాని పువ్వు, పడతులు మెచ్చే పువ్వు. ఏమిటా పువ్వు? సమాధానం మొగలి పువ్వు. ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు 2 లాగి చెంపనొక్కు, దండి పండితులకు దారి చూపుట వృత్తి. ఏమిటది? సమాధానం కళ్ళజోడు. పొడవాటి మానుకి నీడే లేదు. ఏమిటది? సమాధానం దారి. సరస్సులో తేలియాడు తెల్లని పుష్పం, కదలాడే స్వచ్ఛమైన పుష్పం. కలువ కాదు, తెల్లని పద్మం కాదు. ఏమిటది? సమాధానం హంస.